నమస్తే అండి. నా వన్ ఆఫ్ ద గెస్ట్ 2019 నుంచి నేను ఒక ప్రముఖ ఛానల్ సుమన్ టీవీలో చేసినప్పుడు ఫస్ట్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చినటువంటి సోషల్ యాక్టివిస్ట్ ప్లస్ అడ్వకేట్ ప్లస్ సోషల్ సర్వీస్లో కూడా చాలా చాలా చేశారు సుభాషిణి గారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మా జర్నీ అనేది దాదాపుగా ఒక 10 ఏళ్లకు పైనుంచే నడుస్తుంది. కాకపోతే ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో వర్కింగ్ ప్లేసెస్లో లైంగిక వేధింపులు ఇది ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్న ప్లేస్, అది గవర్నమెంట్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ కావచ్చు, బయట చిన్న చిన్న ప్లేసెస్ నుంచి ఏ సెక్టార్లో చూసినా కూడా ఖచ్చితంగా మహిళలు 100 మందిని తీసుకుంటే 98% వరకు కూడా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అది ఒక విధంగా మేల్ డామినేషన్ ఒకటి. రెండోది, ఆడపిల్ల బయటకు వచ్చింది అంటే పబ్లిక్ ప్రాపర్టీలకు ఫీల్ అవుతుంది. ఇట్లాంటి చాలా విషయాల మీద మేము ఛానల్లో కొన్ని 100 వీడియోస్ చేస్తాం. అయినా కూడా ఎంత అవేర్నెస్ చేస్తున్నా టీవీ ముందుకు వచ్చి చేసేది ఒకలా ఉంటుంది, కానీ పబ్లిక్లోకి వెళ్ళి చేయాలి అంటే నిజంగా అది చాలా అవసరం, గట్స్ కూడా కావాలి. ఇప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసింది. మహిళల్ని వేధిస్తున్నందుకు ఆవిడ నిలబడ్డందుకు ఆవిడ వేధింపులకి చాలా రకంగా గురయ్యారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి మహిళల కోసం కష్టపడుతుంటే వాళ్ళకి అందరికి సపోర్ట్ చేయాలి. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా 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 కూడా రావాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి ఊరిలో కూడా రావాలి. ఎందుకంటే చిన్న ప్లేసా పెద్ద ప్లేస్ అని కాదు, లోకల్ నుంచి గ్లోబల్ వరకు కూడా మహిళలకు ఖచ్చితంగా వేదికలకు గురవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అనేది ఎక్కడ లేదు. ఇంట్లో ఉన్నా కూడా వేదికలు గురయ్యే పరిస్థితి. సో మహిళలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాల్లో సుభాషిణి గారు ఎప్పుడు ముందుంటారు. అటు అడ్వకేట్గా చేస్తారు, సోషల్ సర్వీస్లో కూడా చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వీడియోస్ ఇస్తూ అండ్ అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు మీడియా మాధ్యమాల ద్వారా కూడా. ఇలా ఇంకా కూడా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండి, ఇంకా బాగా చేయాలి మీరు.